ఆర్కే రోజాకి కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోందా? అవును, షాక్ ఇవ్వబోతుంది. 400 కోట్లతో ఇచ్చే షాక్ అది. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్‌తో కొట్టే షాక్ అది. ఎందుకు అంటే క్రీడా శాఖ మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో రోజా ఉన్నారు. ఆ టైంలో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్‌కి 120 కోట్లు 45 రోజులలో ఖర్చు చేసేసారంట. ఎందుకింత ఖర్చయింది? అది కేవలం 45 రోజుల్లో ఎందుకింత ఖర్చయింది అంటే, వైఎస్ జగన్ ఆ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసేటప్పుడు వస్తున్నారని చెప్పి భారీగా ఏర్పాట్లు చేశారట. దానికి అధిక మొత్తంలో అయింది. దాని ప్రారంభానికి గూడా వైఎస్ జగన్ వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారాయన. తర్వాత దాని ముగింపుకు గూడా వైఎస్ జగన్ వస్తారని ఫుల్ భారీ ఏర్పాట్లు చేశారంట. కానీ దానికి జగన్ రాలేదు. ఈ టైంలో ఆ 45 రోజులలో ఈ 120 కోట్లు ఖర్చు చేశారంట. అండ్ అది మాత్రమే కాదు, ఆర్కే రోజా క్రీడా మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం తనకి సంబంధించి తన శాఖకు సంబంధించి 400 కోట్లు ఖర్చయ్యాయంట. మరి దానికి లెక్కపత్రాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు విచారణకు ఆదేశించాలి అని టీడీపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈరోజు ఏదైతే అసెంబ్లీలో వాదనలు జరిగాయో ఆ టైంలో ఈ 400 కోట్లకు సంబంధించిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తడంతో ఇప్పటి క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన దీని మీద విచారణ జరిపిస్తాం, దర్యాప్తు చేపిస్తాము అని ఎమ్మెల్యేలకు మాటిచ్చారు. ఈ విధంగా ఈ 400 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో అది రోజా మెడకు చుట్టుకొనుంది. దీని మీద ఏసీబీ విచారణకి పర్మిషన్ కావాలంటూ కూడా అడిగింది. ఒకవేళ అది గనక వచ్చేస్తే ఈ 400 కోట్ల స్కామ్లో రోజాని తీసుకెళ్లి విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. ఇంత పెద్ద మొత్తంలో రోజాకి షాక్ కొట్టేలాగా కూటమి ప్రభుత్వం ఒక ప్లానింగ్ అనాలా, లేకపోతే దీన్ని ఎలా చూడాలో తెలీదు. ఒకవేళ నిజమైతే అది కంపల్సరీ విచారణ చెయ్యాల్సిందే. ఒకవేళ అబద్ధం అయితే ఎవరైతే వైసీపీ నుంచి నోరెత్తి మాట్లాడి లేకపోతే వైసీపీ నుంచి ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళందరినీ మూసేయడం అనాలి. మరి చూడాలి. రాజకీయ విశ్లేషకులు అయితే ఇది విచారణ జరిపి రోజా క్లీన్గా బయటకు వస్తేనే బెటర్ అన్నట్లయితే మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు దర్యాప్తు జరుగుతుంది అండ్ ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది అయితే చూడాలి.